హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నేనైతే వచ్చేసాను ఇంకొక డైలీ వ్లాగ్ తోటి. సో ఈ రోజంతా ఏం చేశాను ఏంటి అనేది చూద్దాము. సో ఈరోజు వ్యాక్సినేషన్ వేయించడానికి వెళ్ళాలి. అంతకన్నా ముందు కొన్ని చపాతీలు చేసి ఉంచేద్దాము. మీ అందరికీ తెలిసినట్టు డో ఎప్పుడు నేను ఈ అగారో స్టాండ్ మిక్సర్లోనే యూజ్ చేస్తాను. చాలా ఈజీగా అయిపోద్ది. దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని చెక్ చేయండి. మీకు కనుక చపాతీలు ఇవన్నీ ఎక్కువ చేసుకుంటే మీకు ఈ యూజ్ఫుల్గానే ఉంటుంది అనమాట. కరెక్ట్గా మంచిగా అవుతాయి. పూరీలు అన్నీ కూడా చాలా బాగా వస్తాయి. సో ఫస్ట్ మనం అయితే చపాతీ చేసేద్దాము. దాని తర్వాత వ్యాక్సినేషన్కి వెళ్దాం. అలా చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ కూడా కలిసి చేసేసుకుందాం. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది షేర్ చేయండి. అండ్ ఈ పెద్ద మనిషి చూడండి, చిన్న ఫోన్ ఇంట్లో ఉంటే అది పట్టుకొని వచ్చాడు. వాడు మాట్లాడేస్తాడు, వాళ్ళ దొడ్డతో మాట్లాడేస్తున్నాడు ప్రస్తుతానికి. అందులో సిమ్ లేదు. వాడు ఆట అనమాట. పిల్లలు మనం అనుకుంటాం కానీ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందరూ మాట్లాడుతుంటాం కదా మనం. సో అవే చూసి వాడు కూడా మాట్లాడేయాలనుకుంటున్నాడు. వాడికి ఇక్కడ ఇంకా హాస్పిటల్కి వస్తున్నామని తెలీదు. అందుకని గెంతుకుంటూ పైకి వచ్చాడు. వచ్చిన తర్వాత వాడికి లైట్గా అర్థమైపోయింది. ఇప్పుడు 6 months ముందు వెళ్ళినట్టున్నాము. సో అప్పుడుది వాడికి అన్నీ గుర్తుంటాయి గట్టిగానే. సో అదే చూస్తున్నాడు, ఏంటి ఇక్కడికి తెచ్చింది అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. అక్కడ కొన్ని చార్ట్స్ ఉంటే అవన్నీ కూడా చూస్తున్నాడు అనమాట, బొమ్మలు అవన్నీ. అండ్ అస్సలు కోఆపరేట్ చేయడండి. ఎంత గోల్ చేస్తాడంటే అక్కడ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, రూమ్కి వెళ్ళినప్పుడు మా పిచ్చి చేసేస్తాడు. మన మాటలు డాక్టర్కి వినపడవు, డాక్టర్ మాటలు మనకి వినపడవు. ఇప్పుడు 2 years టైంలో 2 vaccines వేస్తారు. అమ్మో ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయాయి అంటే అంత ఎక్స్పెన్సివ్ అయిపోయి 2 vaccines 8,000 పడింది. గవర్నమెంట్లో కూడా వేస్తారు, బట్ నాకంత ఐడియా లేదు. వీడికి ఎప్పుడు నేను ప్రైవేట్గానే అయిపిస్తున్నానని చెప్పి ఇంకా వేయించేస్తున్నాను. అలానే ఇంకా అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ 8 years వరకు ఇంకేం లేదు. నెక్స్ట్ మంత్ ఒకటి ఉంది అంతే. సో ఎలా నానా తిప్పలు పడి వ్యాక్సినేషన్ అయిపించేసాం. సో రెండు కాళ్ళకి 2 injections పడ్డాయి కదా, అందుకని నాకు అలా బల్లి అతుక్కుపోయాడు. అలా ఏవో కింద మీద పడి ఇంక ఇంటికి వచ్చాం. అన్వి స్కూల్కి వెళ్ళింది, ఈయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో ఈ పనులన్నీ నేనే చేసుకుంటాను. అండ్ వచ్చిన తర్వాత వాడిని కాసేపు పడుకోబెట్టాను. ఈ వ్యాక్సినేషన్స్కి ఫీవర్స్ ఏం రావు. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి వస్తుంది తెలుసా, ఇంజెక్షన్ లేకుండా వ్యాక్సినేషన్ వేసేస్తారు. అక్కడ వాళ్ళు పెట్టారనమాట బయట డిస్ప్లేలోని. కావాలంటే అడగండి అని అడిగాను. అంటే ఏంటి అంటే అదేదో ఎయిర్ ద్వారా ఇస్తారట వ్యాక్సినేషన్, వేయించాలా అన్నారు. నేను వద్దులే, నొప్పి వస్తే వచ్చింది కానీ ఇది మనకు తెలుసు కదా, కొత్తది ఏమన్నా అంటే మనకు కొంచెం భయం వేస్తుంది. అండ్ పిల్లల విషయంలో మరీ భయం వేస్తుంది. నేను వద్దు, ఇంజెక్షన్ వేసండి, ఏడ్చాడు అన్నట్టు ఇంకా ఇంజెక్షన్ వేయించాను. మీరు ఎవరైనా కూడా మీకు తెలుసా దీని గురించి అనేది చెప్పండి. అసలు నొప్పి రాదట, బట్ ఏమో ఇంకా కొత్త స్టేజెస్లో ఉన్నవి మనం అంత ట్రై చేయకపోతేనే బెటర్ అని కొంచెం మంది అనుకుంటారు. వచ్చినప్పుడు వాడుకోవాలి అని కొంతమంది అనుకుంటారు. డిపెండ్స్, మన సర్కమ్స్టాన్సెస్ బట్టి అన్నిటిని బట్టి ఉంటుంది. అండ్ అక్కడ నేను తర్వాత చిన్న పనులన్నీ ఉంటే అవన్నీ చేసేసుకున్నాను. ఈరోజు కిచెన్లో అన్నిటిలో చిన్న రిపేర్స్ ఉన్నాయన్నమాట, కార్పెంటరీ రిపేర్స్. సో నో బ్రోకర్లో కార్పెంటర్కి పెట్టాను. టైం స్లాట్లో పెడితే వాళ్ళు వచ్చి కొంచెం రిపేర్స్ చేస్తారు. మెయిన్ ఏంటంటే ఇందాక నేను చూపించాను కదా, ఆ షెల్ఫ్ ఉంది కదా, అది డోర్ పైకంటే ఉండట్లేదు. ఆ ప్రో లిఫ్ట్ ఏదైతే ఉంటుందో అది పోయిందన్నమాట. ఇంకా అవి తెప్పించి పెట్టించి, ఇంకా ఇదొక చిన్న ఫర్నిచర్ ఒక షెల్ఫ్స్ది. ఇది ఎప్పుడు మోతీనగర్లో ఉన్నప్పుడు కొన్నాం. అది ఇంకా అక్కడ పెట్టలేదు. కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 3-4 years అయిపోతుంది. ఇక్కడ కూడా ఎక్కడ పెట్టించాలో అర్థం కాక అలా లోపలికి వెళ్ళిపోయింది. అది మంచం కింద ఉండిపోయింది. అలా ఇంకా అవ్వలేదన్నమాట. ఈరోజు ఎలా అన్నా దాని పని చేయించాలి. అలా వాడకుండా ఉంటే ఏమో వద్దులే అని ఇంకా పెట్టించేస్తున్నాను. దీనికి అసెంబుల్ చేసి పెట్టడానికి అరౌండ్ 250 ఎంతో తీసుకున్నారు. కానీ ఏదైతే అయింది, పని అయితే అయింది. తర్వాత అలా చిన్న రిపేర్స్ వస్తూనే ఉంటాయి కదా మనకి, మేకులు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అవన్నీ చేయించుకున్నాను అన్నమాట. అండ్ మీలో ఎంతమంది అన్ని పనులు మీరే చేసుకుంటారు, లేకపోతే డిపెండ్ అవుతారా అనేది షేర్ చేయండి. అండ్ రిపబ్లిక్ డే కూడా వచ్చింది మధ్యలో. సో హ్యాపీ రిపబ్లిక్ డే. మన కోసం చాలా మంది చాలా 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 కష్టపడి ఫ్రీడమ్ తెచ్చారు. మనం ఊరికే రీల్స్ చూస్తూ వేస్ట్ చేసేయకుండా కొంచెం హ్యాపీగా, కొంచెం జాగ్రత్తగా, కొంచెం ఏమంటారు, బాగుందాం. నెక్స్ట్ జనరేషన్స్ని కొంచెం బాగా పెంచుదాం, ఏమంటారు? ఓకేనా? సో అలా బ్యూటిఫుల్గా జెండాని ఒక స్కూల్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. తర్వాత ఇది కాలీఫ్లవర్ ఫ్రై చేశాను, మెంతికూర పప్పు చేశాను. సో మన వైబు నాన్న తినకపోయినా వాడికి ఇలా ప్లేట్లో అయితే ఇస్తానన్నమాట రోజు. అంటే ఎంత తింటే తిన్నాడు, లేకపోతే ఆడితే ఆడాడు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం అలవాటు అవుతుంది. మనం
తిన్నట్టు వాళ్ళు తినడం, వాళ్ళు ఇష్టపడతారు కూడా. కొంచెం మెస్సీ చేస్తారు, కొంచెం కాదు గట్టిగానే మెస్సీగా చేస్తారు, కానీ ఇది ఒక మంచి ప్రాక్టీస్ అని నా ఫీలింగ్. అందుకని చెప్పి ఏమేమి వండుతానో అవన్నీ మా ఇంట్లో అన్నీ తక్కువ స్పైసీగానే ఉంటాయి, మీ అందరికీ తెలిసినట్టు. మరి వెరీగా స్పెషల్గా ఏం చేయక్కర్లేదు వాడి కోసం. ఇవేం తినలేదు అనుకోండి, అప్పుడు వాడి కోసం స్పెషల్గా కిచిడియో అదో ఇదో ఏదో ఒకటి చేస్తాను. సో ఈ ప్లేట్ అస్సలు బాగలేదు, ఇలాంటి మోడల్ అస్సలు కొనకూడదు. చూడండి, అది రైస్ కోసం ఎంత పెద్ద ప్లేస్ వచ్చి కర్రీస్ కోసం ఎంత చిన్నది వచ్చిందో. ఇంకుంది కదా అని చెప్పి వాడాను, కానీ నాకు అసలు నచ్చలేదు, దీన్ని తీసేయాలి ఇంకా. సో ఎప్పుడైనా కొంచెం కర్రీస్ పెట్టుకోవడానికి కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటే బాగుంటుంది. ముందే మనకి తినాలనిపించవు, ఇంక ఇలా ప్లేట్స్లో పెడితే అసలు తినాలనిపించదు, అన్నమే ఎంత పెట్టుకొని తినేస్తాము. అండ్ అలా అలా వాడి కోసం పెట్టాను, తినిపించాను, ఆడిపించాను. అలా 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 చేసిన తర్వాత ఈరోజు ఈయన కొంచెం ఆఫీస్ నుంచి బేగ వచ్చారు. అమ్మయ్య కొంచెం టైం దొరికింది అన్నట్టు నేను కొన్ని స్నాక్స్ చేద్దాం అనుకున్నా. అన్ని రకాలు, ఒక 3 రకాల లడ్డూలు చేద్దాం అనుకున్నాను. డ్రై ఫ్రూట్ లడ్డు, దాని తర్వాత సున్నుండలు, రవ్వ లడ్డు, ఈ 3 చేసేద్దాం ఒకసారి. అలా ఉంటాయి కదా. అప్పుడు ఈ మధ్యన తెలియకుండానే కొంచెం బిస్కెట్స్, చిప్స్ అవన్నీ తినేస్తున్నాం అన్నమాట. సో అలా కాకుండా కొంచెం ఇంట్లోవే తినాలి పిల్లలు అన్నట్టు ఇంకా చేద్దామని చెప్పి అవన్నీ పెట్టాను. మనం అన్నీ ఫస్ట్ డ్రై రోస్ట్ చేసేసి లడ్డూలు చేద్దాము. ఈరోజు ఒకటి జరిగింది. అప్పుడు నాకు ఏమనిపించిందో చూడండి, చెప్తాను. సో ఫస్ట్ వచ్చేస్తే మనం ఒక దాంట్లో బాదాము, ఒక దాంట్లో మినపప్పు స్లో ఫ్లేమ్ ఉంటుంది కదా, బేబీ బర్నర్, అందులో వేసా. ఎందుకంటే ఇవన్నీ అయ్యే వరకు అది కొంచెం బాగా రోస్ట్ చేస్తే ఎంత బాగా మినపప్పు ఫ్రై అవుతుందో అంత టేస్టీగా ఉంటుంది సున్నుండ. అందుకని చెప్పి అది లో ఫ్లేమ్ దాంట్లో పెట్టాను. ఇది రవ్వ లడ్డు కోసం కొంచెం రవ్వ ఉంటే అవన్నీ అది వేస్తాను. తర్వాత రకరకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ మన డాడీ తీసుకొచ్చారు కదా, సో అవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసేద్దాం. బాదాం ఒక దాంట్లో, సన్ఫ్లవర్ సీడ్స్ ఒక దాంట్లో, అలా ఒక్కొక్కటి డ్రై రోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇందాకలు ఏం చెప్తున్నా, సో నేను నా బై నేచరే ప్రతిదానికి సాటిస్ఫై అయిపోతాను అనమాట. నాలా ఎంతమంది ఉంటారో చెప్పండి. అంటే ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చాయి, హ్యాపీ. తక్కువ మార్కులు వచ్చాయి, ఫెయిల్ అయిపోలేదు కదా, హ్యాపీ. అలా ఏం జరిగినా లైఫ్లోని నేను స్టిక్ ఆన్ అయ్యి సాడ్గా బాధపడుతూ ఉండలేను అనమాట. ఇది వినడానికి ఇదేమి మంచి హ్యాబిటే కదా, మంచి బుద్ధే కదా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఒక పాయింట్ తర్వాత మనకి ఒక కసి ఉంటుంది చూడండి, చెయ్యాలి, సాధించాలి, అలాంటిది ఉండదన్నమాట. నాలాంటి నేచర్ ఉన్న వాళ్ళకి అది చాలా కష్టంగా మనం అదేమంటారు, పుష్ చేసుకోవాలి. నాట్ లైక్ ఎవ్రీ డే కదా, ఎవ్రీ మినిట్ పుష్ చేసుకోవాలి. కాదు, కావాలి కావాలి, చెయ్యాలి చెయ్యాలి, నీకు ఇది అవసరం అవసరం అని ఏ విషయం గురించి అన్న సరే ఖర్చు కూడా మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలన్నమాట. కొంతమంది ఉంటారు, ఇది సాధించాలంటే సాధించాలి అంతే. ఆ కసి ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్. నాలాంటి నేచర్ ఉన్న వాళ్ళకి అస్సలు ఆ కసి ఉండదు. ఏది లైఫ్లో దొరికితే దానికి సాటిస్ఫై అయిపోతాం. ఇది వినడానికి గుడ్ హ్యాబిట్లా అనిపించిన వన్ ఆఫ్ ద వర్స్ట్ హ్యాబిట్ అండి. ఇది వర్స్ట్ అని కూడా అనొచ్చు, బెస్ట్ అని కూడా అనొచ్చు. చూసారా, ఇప్పుడు కూడా వర్స్ట్ అని కూడా అనొచ్చు, బెస్ట్ అని కూడా అనొచ్చు అని నేను వెంటనే చెప్పేస్తున్నాను. సో నాలాంటి నేచర్ ఎంతమందికి ఉందో చెప్పండి. ఈ విషయం నాకు ఎందుకు గుర్తొచ్చింది నా నేచర్ గురించి నాకే అంటే, ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 hour కష్టపడి అన్ని డ్రై రోస్ట్ చేసి లడ్డూలు చేసి అన్నీ చేస్తే అదేముంది, మన మినపప్పు ఉంది కదా, అది బాగా రోస్ట్ అయింది. రవ్వ లడ్డు ఏమో చీనీతో చేశాను, అది పంచదారతో చేశాను. సున్నుండేమో బెల్లంతో చేశాను. సో బెల్లం ఏదైతే ఉందో అది నేను ఎవ్రీ టైం తెచ్చే బెల్లం కాకుండా మారిందన్నమాట, కంపెనీ మారింది. సో ఆ బెల్లం టేస్ట్ నాకు నచ్చలేదు. సో సున్నుండ కూడా నచ్చలేదు. రవ్వ లడ్డు షుగర్తో చేసాం కాబట్టి అది బాగానే అనిపించింది అనమాట. సో సున్నుండ బాగా అవ్వలేదని నేను సాడ్ అవ్వకుండా ముందే నాకు ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు చేయడానికి ఓపిక సరిపోలేదన్నమాట. సో అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక డబ్బాలో వేసి పక్కన నుంచి రేపే చేసుకుందాంలే అని చెప్పి పక్కన ఉంచాను. నేను దేనికి హ్యాపీ అయిపోయాను, సున్నుండ పాడైందని సాడ్ అవ్వకుండా, పోనీలే ఆ బెల్లం వేసి డ్రై ఫ్రూట్ లడ్డు చేసుంటే, డ్రై ఫ్రూట్ లడ్డు కూడా టేస్ట్ నచ్చకపోతే, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కాస్ట్లీ కాబట్టి అవి వేస్ట్ అయిపోయేవి కదా అని నేను హ్యాపీ అయిపోయాను అనమాట. అప్పుడు నాకు ఒక సెకండ్ కోసం నువ్వు మారవు అంతే, నీ జీవితం ఇంతే అన్న ఫీలింగ్ వచ్చింది. సో నా బాధ మీలో ఎవరికైనా అర్థమైందా లేదా అనేది చెప్పండి. అండ్ నాలో ఎంతమంది ఉంటారనేది కూడా షేర్ చేయండి. అండ్ రవ్వ లడ్డు అయితే సూపర్గా ఉంది. ఆ బెల్లం కొంచెం డార్క్గా ఉంది చూడండి, బాగానే ఉంది. కాకపోతే ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో నాకు నార్మల్ ఎప్పుడు తెచ్చే బెల్లం ఫ్లేవర్లా అనిపించలేదు. సో అందుకని ఇవి అంత సూపర్ యమ్మీ టక్కన అయిపోతాయని అనిపించలేదు అనమాట. సో అది నా బాధ మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేశాను. సో నాలా ఎంతమంది ఉంటారో అనేది షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో, టాటా.